మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామలక్ష్మి కోసం శౌర్య బుడుపు కడుతూ ఉంటాడు. దాన్ని రామలక్ష్మి విసిరి కొడుతుంది. ఇక శౌర్య అందులో ఏం రాశాడు అని శౌర్య రాసిన చీటీని ఓపెన్ చేసి శౌర్య ముందే రామలక్ష్మి చదువుతూ ఉంటుంది. రామలక్ష్మి బాధలు తీరిపోవాలి, నా రామలక్ష్మి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని ఆ చీటీలో రాసి ఉంటుంది. రామలక్ష్మి తన నోటితోనే చదువుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు నీ మనసులో ఏం కోరుకుంటావో నాకు తెలియదా రామా? నేను మనస్ఫూర్తిగా నీ కోరికలు నెరవేరాలని ఇలా ముడుపు కట్టాను అని శౌర్య అంటూ ఉంటాడు. నువ్వు వచ్చి ఇలా నేలపాలు చేసేసావు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటోనని శౌర్య అయితే బాగా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నేను అనవసరంగా ముడుపుని కింద వేసేసానే అని రామలక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. వెంటనే పూజారి గారి దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. పూజారి గారు నేను ఆ ముడుపుని నేలపాలు చేసేసాను, ఇప్పుడు ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది, చెప్పండి పూజారి గారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు చేసిన దానికి పరిహారం తప్పకుండా ఒకటి ఉంది అని చెప్తూ ఉంటారు పంతులు గారు. చెప్పండి పంతులు గారు అని రామలక్ష్మి అయితే బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ కోనేట్లోకి వెళ్ళి 3 సార్లు మునిగి నువ్వు చేసిన తప్పుని చెప్పుకొని ఈ గర్భకుడి చుట్టూ 9 సార్లు అంగప్రదక్షిణ చేస్తే పరిహారం పూర్తవుతుంది, నేను చెప్పినట్లు చెయ్యమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అలాగేనని రామలక్ష్మి కోనేట్లో మునగటానికి వస్తూ ఉంటుంది. అప్పుడే అస్మిత నీళ్ళల్లోకి వస్తుంది. రామలక్ష్మి ప్రాణాలు తీయటానికి కాళ్ళు పట్టి లాగేస్తూ ఉంటుంది. రామలక్ష్మి అయితే బయటికి రాలేక ప్రాణాలు పోగొట్టుకుంటూ వెలవెల్లాడుతూ ఉంటుంది. మాటికి పైకి లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న శౌర్య రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. రామా అని పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు.